నమస్తే. మొత్తానికి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మెంబర్స్ అలాగే చైర్మన్కి సంబంధించినటువంటి రాజీనామాను అయితే గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులలో ఒక ఆశ మాత్రం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల కోసం వేసేటువంటి నోటిఫికేషన్ల విషయంలో మరి ఆ తేదీలనే ఇస్తారా, లేదు అంటే మరొక తేదీలను మారుస్తారా, అసలు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు, ఇవన్నీ సందిగ్ధత మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఇవన్నీ అంశాలపైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్టకేలకు గవర్నరు టీఎస్పీఎస్సీ చైర్మన్ని అలాగే సభ్యులకు సంబంధించినటువంటి రాజీనామాలను అయితే యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇద్దరికి సంబంధించినటువంటి రాజీనామాల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం వలన. ఒకటి ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఒక అంశం అయితే టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించిన అంశంలో రెండు ఉన్నాయి. సో అక్రమాలకు సంబంధించి చర్యలు ఏంటి అనేది తర్వాత చర్చ. కానీ టీఎస్పీఎస్సీ మనం ఇమీడియట్గా రీస్టోర్ చేసుకోకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళతో కొనసాగిస్తే వచ్చే సమస్య మళ్ళీ కొనసాగుతుంది. కొత్త వాళ్ళని పెట్టుకోవడం వల్లనే మనం చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ టైం టెన్యూర్ అనేది మనకు సమస్య అయింది. కాబట్టి యూపీఎస్సీ చైర్పర్సన్ కానీ మొన్న ముఖ్యమంత్రి గారు కలవడం, దాని తర్వాత వారికి సంబంధించిన టెక్నికాలిటీస్ను వివరించడం ద్వారా ఎంత మేరకు నిర్ణయం తీసుకొచ్చో గవర్నర్ గారికి ఉన్న పరిధిని బట్టి తీసుకున్నారు. ఆ ఇద్దరి విషయంలో దేనికోసం ఆపింది అనేది కూడా మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ప్రత్యేకించి టీఎస్పీఎస్సీ నూతన కమిటీ రావాల్సిన అవసరం ఏంది. మనం జాబ్ క్యాలెండర్ని ఇచ్చినాం, మేనిఫెస్టోలో ఆ డేట్స్తో సహా ఇచ్చినాం. ఆ రోజున రివ్యూ చేయడానికి మరి అనుకూలంగా ఉండడానికి మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అతి త్వరలోనే నియామకం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎవరు కాబోతున్నారు అనేది ఒక సందిగ్ధత కనబడుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాబోతున్నారా, లేకపోతే సివిల్స్ ఆఫీసర్ రాబోతున్నారా, గ్రూప్ 1 నుంచి రాకపోతున్నారా, ఎవరు రాబోతున్నారా అనేటువంటి విషయంలో మాత్రం ఒక సందిగ్ధత కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? ఒకనొక సమయంలో ఆకునూరు మురళి అనేటువంటి పేరు వచ్చింది, ప్రొఫెసర్ కోదండరామ్ అనేటువంటి పేరు కూడా కొద్ది కాలం వినబడింది. ఆ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐఏపీఎస్ ఆఫీసరో రాబోతున్నారు అనేటువంటి మాట వినబడింది. దీని విషయంలో ఏమన్నా ఇక్కడ డిస్కషన్ జరుగుతుందా అని? అంటే ప్రాబబుల్ లిస్టులో చాలామంది ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాబట్టి నేను అనుకుంటున్నా ఒక మంచి అధికారిని వేయడం ద్వారా, అధికారి అనే దానికంటే చైర్మన్ వేయడం ద్వారా విద్యార్థుల్లో నిరుద్యోగులు ఒక భరోసా కల్పించే ప్రయత్నం, నమ్మకం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. బట్ సెర్చింగ్లో మీరు అన్న పేర్లు ఉన్నాయి, ఎవరైతే బాగుంటుంది అనేది కూడా మీరు కూడా సూచించండి. సోషల్ మీడియాలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే బాగుంటో ప్రజల యొక్క ఆప్షన్ ఏందో చూపించండి. చూపిస్తే దానికి కొంత దానికి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ ఉంటుంది. సో 62 సంవత్సరాలు ఎక్కువ ఉండొద్దు, తర్వాత 6 సంవత్సరాలు ఎక్కువ సర్వీస్ ఉండాలి మినిమం అనేది ఉంటుంది. కాబట్టి వాటిని ఫుల్ఫిల్ అయ్యేది ప్రొఫెసర్స్నా లేకపోతే బయట ఉన్న వాళ్ళనా లేకపోతే ఐఏఎస్లనా అనే దాని విషయంలో కొంత ఆలోచన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చేస్తున్నారు. దాంతోపాటు సమాజం మీరు కూడా స్పందించండి, లేకపోతే విద్యార్థి లోకం మీరు స్పందించండి, ఎవరైతే బాగుంటుందో అనేది కూడా స్పందిస్తే ఇంకా డెమోక్రటిక్గా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బోర్డు మెంబర్స్ కూడా చాలా స్టూడెంట్స్ ప్రో, తర్వాత నిరుద్యోగం అంటే తెలిసి, నిరుద్యోగం అంటే ఏ విధమైన సమస్యలు ఉంటే తెలిసిన వాళ్ళనే వేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనకున్న అంచనాల్లో ఒక 2 లక్షల ఖాళీలు అయితే టీఎస్పీఎస్సీ పరిధిలోకి దాదాపు 70-75 వేల పైచిలకు ఉద్యోగాలు వస్తాయి. సో చాలా క్రౌడ్ నెంబర్. సో వాటిని షెడ్యూలింగ్ చేసుకోవడం 1 ఇయర్లనా 2 ఇయర్లనా ఉన్న బడ్జెటరీ పోస్టులను నింపుకునేవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న బాడీ అయితే ఇంకా బాగుంటుంది అనేది అందరి ఆలోచన. అంటే ఇప్పటి వరకు రివ్యూల మీద రివ్యూలు అయితే జరుగుతున్నాయి. ఈ 33-32 రోజుల నుంచి వెళ్ళి రివ్యూల విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. అటు మంత్రులు రివ్యూలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తున్నారు, అధికారులు సిఎస్ఐస్ అసలు ఖాళీగా ఉండినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అటు విద్యుత్ పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన, విద్య పైన, అలాగే ఇరిగేషన్ పైన, ఆ తర్వాత పౌర సరఫరాల పైన ఇట్లా ఈ రివ్యూల వరకు అయితే బాగానే కనబడుతున్నాయి. కానీ ఆర్థికంగా ఎట్లా సృష్టించాలి, బడ్జెట్ని ఎట్లా పెంపొందించాలి, బడ్జెట్ని ఎట్లా డబ్బులు తీసుకురావాలి అనే విషయంలో ఇప్పటి వరకు కనీసం దృష్టి కేంద్రీకరించలేదని చాలామంది నిపుణులు మాట్లాడుతున్నమాట. నిజంగానే ఆ వైపుకు అడుగులు వేయలేకపోతున్నారా? ఇంకా ఇప్పుడు ఒక 12 మంది ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు అంటే క్యాబినెట్ ఉంటే, ముఖ్యమంత్రి గారితో కూడిన క్యాబినెట్ ఉంటే దాంట్లో ఒక 20-22 శాఖలకు సంబంధించిన రివ్యూస్ ఉన్నాయి. ఈ శాఖల్లో కొన్ని శాఖల్లో అసలు రివ్యూస్ పక్కన పెడితే అసలు వాటిని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు.
మేజర్గా రెవెన్యూ ఒకటి, హెల్త్ ఒకటి, ఇంకా ఒకటి రెండు మూడే వీళ్ళ చేతిలో ఉన్నాయి. అవి కూడా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు అండ్ ఇంకా వీళ్ళ ముగ్గురు నలుగురు చేతుల్లో ఉన్నాయి శాఖలు ఎక్కువ ఉన్నాయి. వాటియే పనులు ఉన్నాయి, అవి కూడా పైసలు వచ్చే ఉన్నాయి. మిగతా వాటిని అసలు పట్టించుకోలే. అంటే సోషల్ వెల్ఫేర్ కానీ లేకపోతే ట్రైబల్ ఇట్లాంటి అంటే ప్రజా ప్రయోజనం ఉన్నాయి లేవు. పైసలు వచ్చే వాటి మీద బాగా రివ్యూస్ చేసిండ్రు. ఆ ఉన్న పైసలు మొత్తం గోడలు గీక్కినట్టు గీక్కొని పోయినట్టుంది నాకు ఉన్న సమాచారం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాటిని దుమ్ము పట్టిన ఫైళ్ళను కొన్ని ఫైళ్ళు పోయినాయి. దుమ్ము పట్టిన ఫైళ్ళను రివ్యూ చేయడం, ఆర్థిక వెసులుబాటు ఎంత ఉంటుంది అనేది చూడడం. బడ్జెట్ నీకు వచ్చే నెలనే కాబట్టి అలొకేషన్స్ కూడా కొంచెం గ్రాండ్గా అయితే రెవెన్యూ రిసీట్స్ని బట్టి మనం చేస్తాం. బట్ ఏంటంటే రివ్యూస్ మాత్రం ఎందుకు జరగాలంటే అన్నీ కుంటుబడి ఉన్నాయి. ఒక రకంగా పరిపాలనే కుంటుబడి ఉన్నది. ఆయన ఫామ్ హౌస్కు పరిమితం కావడం వల్ల ఏం జరిగింది అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 44 శాఖలు మనం 18 శాఖలలోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే మనకు ఏంది ఎక్కువ పని తక్కువ మంది మంత్రులు చేయాల్సి వచ్చిన అవసరం ఉండే. ఇప్పుడు అసలే పని చేయని దాదాపు 6-7 శాఖలు ఈ 10 సంవత్సరాల నుంచి మూలన పడ్డాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉండే అంశాలను ఏ విధంగా ఇప్పుడు ఎడ్యుకేషనే ఉందనుకోండి, స్కూల్స్ ఉన్నాయి. అసలు మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నెక్స్ట్ వస్తాడు. స్కూల్స్కు సంబంధించి కానీ, డిఎస్సికి సంబంధించి కానీ, లేకపోతే టీచర్ల నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలు అసలు మూలన పడి ఉన్నాయి. అటనే మిగతా అంశాల్లో కొన్ని మనం కార్మిక శాఖకు సంబంధించి కానీ ఇతరత్ర ఉన్నాయి. సో ఇక్కడ నిధులు వాళ్ళ విధులు ఇవి రెండు కూడా రీడిఫైన్ చేసుకున్నాక నాకు తెలిసి ఈ నెల మొత్తం కూడా అలాంటి చర్యలే జరుగుతాయి. బట్ వీటికి మళ్ళా 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిల్లో ఏమంటాము కాంట్రా లేదు. అవి పథకాలు అమలు చేయాల్సినవి. ఇవేమో భవిష్యత్తు కోసం మంత్రిత్వ శాఖలను పునర్నిర్మించుకోవడం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నేను 2-3 శాఖల పెద్దల్ని నేను కలిసిన కదా మంత్రుల్ని. అసలు ఏం చేయాలనే దానికంటే కూడా ఏం నిర్ణయం తీసుకోవాలనే దాని దగ్గర కూడా ప్రతిపాదనలు లేవు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న కాంటెక్స్తోనే మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా కొంత ఒక 5-10 రోజుల్లో అంతా కూడా సెట్ కావచ్చు. అభయహస్తం ఆ ఫామ్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో ఆన్లైన్లో ఎన్రోల్ అయితే అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్రైటీరియా రూపొందించలేదు. ఎవరికి దానికి సంబంధించి పథకాలకు సంబంధించినటువంటి మేలు చేయాలనేటువంటి విషయంలో ఇప్పటివరకు క్రైటీరియా లేదనేటువంటి మాటలు వినబడుతున్నాయి. ఎలాంటివి లేకుండానే డైరెక్ట్గా అప్లికేషన్లు అయితే తీసుకున్నారని చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా కొంత సందిగ్ధత కనబడతా ఉంది. ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు గ్రామ సభల్లో జరిగినది ఏంటంటే మొదటి దశ అప్లికేషన్స్ చేసుకోవడం, రెండవది స్క్రూటినీలో ఎలిజిబిలిటీ క్రైటీరియా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటిది మహాలక్ష్మి పథకం కింద రావాలనుకో, ఎలిజిబిలిటీ క్రైటీరియాకు విధి విధానాలు అయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటారు. రైతు బంధు ఎంత మేరకు రిస్ట్రిక్ట్ చేసినాం, ఎవరికి రిస్ట్రిక్ట్ చేసినాం అనేది వచ్చిన తర్వాత, రిస్ట్రిక్షన్ మీన్స్ ఇక 1000 ఎకరాలకు 100 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం అనేది కలవదు. కొంతమందికి వెంచర్లు అయితే 100 ఎకరాల్లో ఉన్నాయి. మరి అది రియల్ ఎస్టేట్కో రైతుకో తెలియదు, కానీ రైతుకు ఇవ్వలేదు కానీ వాళ్ళకి ఇచ్చింది. సో అట్లా కాకుండా ఆ మొడాలిటీస్ వచ్చిన తర్వాత వాటికి ఉపయోగపడేది. మిగతా ఇప్పుడు మీకు అభయహస్తంలో విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగార్థులై కోచింగ్ సెంటర్లకు పోయేటోళ్ళకి 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ ఎగ్జామ్స్కు క్రైటీరియా కదా, సో వాళ్ళు లబ్ధిదారులు అవుతారు. సో ఇప్పుడు ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తారో 0 వడ్డీ రుణాలు అప్ టు 10 lakhs వరకు బ్యాంక్స్తో సంబంధించింది. సో నిధులు ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఏంటంటే డొల్లతనంతో మాట్లాడుతున్నారు. ఏంటంటే పైసలు ఎక్కడి వీళ్ళ దగ్గర ఎట్లా ఇస్తారంటే మరి వీళ్ళు ఎట్లిద్దరూ పక్కన పెట్టు. దేని కొరకు పైసలు? ఇప్పుడు 200 యూనిట్లు ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ అన్నాం. అది మనం ఉన్న పవర్ నుంచి ఇచ్చేది. సో ఆ బిల్లు ప్రభుత్వానికి రాదు, అంటే ఆదాయం తగ్గుతుంది. కానీ ప్రభుత్వమే ఆదాయం పెట్టేది కాదు అది. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, బస్సులలో ఖాళీగా పోయే బస్సులు కాస్త ఇప్పుడు మహిళలతో నిండిపోతున్నాయి. దానికి సంతోషించేది పోయి ఇవాళ ఏమంటారు, ఆటో వాళ్ళ గురించి చెప్తారు. ఆటో వాళ్ళ సంక్షేమం అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నది. ఆటో వాళ్ళతో చర్చ జరిగింది. ఆటో కాదు, ఊబర్, తర్వాత ఓలా, జొమాటో వాళ్ళతో సహా అందరితో సహా మనం ఈ ట్రాన్స్పరెన్సీగా చర్చలు జరిగినాయి. కాబట్టి వాళ్ళ తలకాయ నొప్పులు కాదు. ఇప్పుడు మనకున్నది ఏంటిది, రైతు బంధుకి ఎక్కువ, అదే రైతు భరోసా, అదే రెండవది మహాలక్ష్మి, అది నెక్స్ట్ బడ్జెట్లో వస్తుంది, కొత్తగా అమలు చేయాల్సిన పథకం అది. కాబట్టి వీటికి సంబంధించిన అంశంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు వాళ్ళు.
దీనికి ఎక్కువ నిధులు కావు. అసలు సమస్య ఏంటంటే ప్రభుత్వాన్ని నడపడానికి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు చేసిన అప్పులకు మనం కట్టే వడ్డీలు, వేల కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని ఏ విధంగా దుబారా చేసినో వాటి మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు మిగిలినటువంటి పరిస్థితి. ఇంకా 6 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే 2 ఎమ్మెల్సీలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఎవరికి ఇవ్వబోతున్నారు అనే చర్చలలో అద్దంకి దయాకర్ పేరు ప్రస్ఫుటంగా వినబడతా ఉంది. మీకు అలాంటి సమాచారం ఏమైనా ఉందా? ఒకటి కోదండరామ్ అని చెప్పేసి, ఇంకొకటి అద్దంకి దయాకర్ అని చెప్పేసి, ఇంకా మిగిలినటువంటి వాటిలలో ఒక మైనారిటీకి ఇట్లా కొన్ని లెక్కలు అయితే నడుస్తున్నాయి. మంత్రులలో కూడా అద్దంకి దయాకర్ పేరు అయితే ఒకటి వినబడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే అట్లాంటి ఆ ప్రస్తావన ఏమైనా కనబడుతుందా? చాలామందికి కూడా అద్దంకి దయాకర్కి ఏం రాబోతుంది అనేటువంటి ఒక సింపతైజ్డ్ ఆలోచన మాత్రం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇదేమో ప్రభుత్వం పార్టీకి సంబంధించిన, ఇదేమో నాది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. నేను మీకు గతంలో కూడా చెప్పిన, అంటే సాక్రిఫైస్ అనేది కాదు, నా అవసరం పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంటుంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే కష్టపడ్డందుకని నేను అవకాశం ఇవ్వమనేది కాదు, ఏదో నేను నా సీట్ వదిలిపెట్టినందుకనేది కాదు. తెలంగాణ సమాజం పట్ల ఒక 20 సంవత్సరాల నుంచి అవగాహన ఉండడమే కాకుండా కనెక్టివిటీ, ఇప్పుడు సోషల్ కనెక్టివిటీ, ఇప్పుడు నాని కలవాలంటే దయాకర్ని కలవాలంటే చాలా ఈజీ. అట్నే సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే సామాజిక శక్తులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ మాతో కనెక్టివిటీ ఉంటాయి. ఇతరులతో ఉండరని కాదు, నా మూమెంట్ అంతా సోషల్ మూమెంట్స్తో ఉన్నది, తెలంగాణ మూమెంట్తో ఉన్నది కాబట్టి అట్లా అవసరం. రెండవది ఏంటంటే తెలంగాణ కొరకు పోరాడినోడు, తెలంగాణ కొరకు కొట్లాడినోడు, తెలంగాణ ఎట్లా ఉండాలని ప్రజల నుంచి కొన్ని వేల గ్రామాల్లో మనం చేసిన వాళ్ళం కాబట్టి, ఇప్పుడు కోదండరామ్ గారైనా మేమైనా దాదాపు నేనైతే ఇంకా వారికంటే ఒక 2-3% ఇంకా తక్కువనే తిరిగినాం. ఒక 2-3 ఏమంటారు సంవత్సరాలు వెనకకే ఇంకా నేను ఆయన కంటే. కాబట్టి అట్లాంటి వాళ్ళతో ఏంటంటే తెలంగాణ సొసైటీ బాండింగ్ ఉంటుంది. సో అట్లా కావాల్సిన అవసరం ఉంది. నాలాంటి యువకుని, అంటే ఇప్పుడు యుద్ధం చేయాల్సిన మేము కామ్గా ఉండడం కూడా ప్రజలు కొంత, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే ఎందుకు పాపం ఆయన ఏడుస్తున్నో నాకు అర్థం కావట్లా, ఆనంద బాష్పాలు అంటున్నాడు. నేను అంటే మనమేమి పదవుల కొరకు రాజకీయాల కొరకు, రాజకీయాలు చేసేదే పదవుల కొరకు, అంటే మన లాంటి వాళ్ళకు పదవులు ఉంటే మంచిదని ప్రజలు కోరుకుంటున్న స్థితిని నేను చూస్తున్నా. డెఫినెట్గా అది పార్టీ ఆ దృష్టితో ఉన్నది. సీఎం గారితో పాటు మా సీనియర్ లీడర్స్ కూడా దయాకర్కి అకామిడేట్ చేయాలనే ఆలోచన ఉంది. కావచ్చు అది మంత్రి వరకు కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. కావాలనే అందరి ఆశ ఉంది, నేను కూడా కోరుకుంటున్నాను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు చెప్పట్లేవు కదా అంటున్నారు చాలామంది, నువ్వు మంత్రి కావాలని లేదని. అంటే కంపల్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు చివరి దశలో టికెట్ ఎందుకు తీసేసిండు అనేది పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ఈ దశలో నేను ఎందుకు చేయాలనో పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ చేయలేకపోతే ఏం చేస్తారో వాళ్ళు ఆలోచిస్తారు, దానికి నేను కట్టుబడి ఉండేటోని. ఇప్పుడు అంతో ఇంతో సీను, నేనైతే టిక్కెట్ను ఒకరికిచ్చి ప్రత్యామ్నాయం చేయడం వల్ల కూడా నాకు మంచి పేరు వచ్చింది కదా, దయాకర్ ఇట్లా కూడా ఉంటాడు అనేది వచ్చింది కదా. నేను పార్టీ కొరకు అంత కమిటెడ్గా ఏదో మాటల వరకే చెప్పేటోడు కాదు. అఫ్కోర్స్ దయాకర్ ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక డిఫరెంట్ పొలిటీషియన్ అని కూడా వచ్చింది. అంత మంచి పేరు జీవితంలో చాలామందికి రాదు. అంటే మనకు టికెట్ రాదు అని అనుకోము, గెలవమని అనుకోము. ఈసారికి గెలిస్తే ఏ అవకాశం వస్తుందని అది పార్టీ చూస్తుంది. కానీ ఇప్పుడు అవసరం ఉన్నది పార్టీకి అని నేను అనుకుంటున్నా. ప్రభుత్వంలో కూడా నేనుంటే ఎక్కువ మేలు ప్రభుత్వానికి జరుగుతుందని భావిస్తున్నా కాబట్టి డెఫినెట్గా వస్తుందనే ఆలోచన అయితే ఉన్నది. ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రివ్యూ అయిన వెంటనే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఆ తర్వాత విద్యుత్తుకు సంబంధించినటువంటి రివ్యూ చేసిన తర్వాత 85,000 కోట్ల రూపాయల అప్పులు కనబడుతున్నాయని చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఇవన్నీ చెప్పడం వరకే ఉంటుందా, లేకపోతే దానికి బాధ్యులైనటువంటి ఆఫీసర్లను కానివ్వండి, ఆ తర్వాత అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారా అని? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నది. అయితే దానికి కన్ఫ్యూజన్ చేసేందుకు బీజేపీ కూడా సహకరిస్తుంది. ఏమని, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అంటుండ్రు. జ్యుడిషియరీ అయితే శిక్ష ఇక్కడ పడేదానికి సిబిఐ దానికి ఎందుకు? నీ సిబిఐకి శిక్షలు ఏడున్నాయి? బీజేపీ వాళ్ళకి అసలు ఏం జరగదు. బీజేపీ కాంగ్రెస్ ఏతర వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకైతే శిక్షలు పడతాయి, అది వేరే విషయం. కాబట్టి సిబిఐకి దాన్ని బదలాయించమని కిషన్ రెడ్డి గారు అనగడం వెనుకనే బీఆర్ఎస్ను రక్షించే వ్యూహం ఉంది. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు సిబిఐ అన్నోనివి మరి ఆ రోజుల్లో సిబిఐ డిమాండ్ ఎందుకు చేయలేదు ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా? సో వాళ్ళు రాష్ట్రం మాకు, కేంద్రం మీకు అనుకున్నారుగా.
ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. ఎంపీలుగా మాకు బీఆర్ఎస్కి జతకట్టొద్దయో అని చెప్పేసి బీఆర్ఎస్ సిబిఐ చేయండి అని కాంగ్రెస్ను ముద్దాయిగా చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. మేమే జ్యుడిషియలీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే ఏ ఏజెన్సీకి ఇస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందో, మీ ప్రాతినిధ్యం లేకుండా మీరు కాపాడుతారనే ఒక భయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు కేసీఆర్ని కాపాడుతారనే భయం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీలు కూడా రాకపోతే మాకు నష్టమైందన్న మీకు ఎంపీల కోసమే ఈ డ్రామాలు అనేది బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నది మాకు తెలుసు. డెఫినెట్గా ఓట్లు ప్రజలు మాకు వేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. పోయినసారి ఏ చెయ్యి కాంగ్రెస్కు ఓటు వేయలేకపోయిందో ఆ చెయ్యి చెయ్యి కోసమే చూస్తున్నాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో. కాబట్టి మీరు ఇంకా పొలిటికల్ డ్రామాలు మాని కాంగ్రెస్ నిలకబెట్టే ప్రయత్నం చేయకండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, నిర్మాణాత్మకంగా మీరు ఆలోచించండి. లేకపోతే మనోడు కేటీఆర్ టీం చేసినట్టు అసలు ఆ బేస్లెస్ ఆరోపణలు చేసుకుంటూ అబాస్పాలు అవుతున్నారు వాళ్ళు. మళ్ళా 12 ఇచ్చేదానిక కేటీఆర్ టీం ఆగనట్టుంది, నాకైతే అర్థమవుతున్నది. ఇదే సమయంలో ఒకవేళ ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్ను తీసుకొస్తాను లేకపోతే టీఆర్ఎస్ను తీసుకొస్తానని కేసీఆరే మాట్లాడితే, కేసీఆర్ ఇండియా కూటమితో కలిసి పనిచేస్తాననేటువంటి మాట చెప్తే అప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయితే అట్లా ప్రజల్ని అవమానించే పని కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇప్పుడు ఇంత చేసినామని చెప్పుకొని ఇంత చేసినామనే కేసీఆర్ని ప్రజలు ఓడగొట్టి కాంగ్రెస్కు ఎలా అవకాశం ఇచ్చిండ్రు. ఆ పరిస్థితుల్లో మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిస్తే వచ్చే అదనపు ప్రయోజనం ఏంది? మాకే 12-13 సీట్లు వస్తాయి అనుకున్నప్పుడు 2 సీట్ల కోసం బీఆర్ఎస్ అవసరమా? 1 సీట్ కొరకు బీఆర్ఎస్ అవసరమా? ఒకటి. రెండవది, కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ లాంటి పరిపాలన మోడల్ని ఎప్పుడు కూడా కోరుకోదు. కాబట్టి వాళ్ళు చేసిన విధ్వంసాన్ని మళ్ళీ ఇంకొకరికి కొనసాగించొద్దంటే కూడా మేము వాళ్ళతో కలవకూడదు. రాజకీయ ఎప్పుడేమంటే శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు అంటారు, కానీ ఇప్పటికి వారు మిత్రులు కావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికి అవసరం లేదు, వారు భవిష్యత్తులో ఉండాల్సిన అవసరం ఉంటుందా లేదు. ఎందుకంటే స్ట్రాంగ్ బీజేపీతో ఆయనకు బాండింగ్ ఉన్నది. ఇప్పట్లో రాడు, చాలా పీకల్లోతు ప్రేమల్లో ఉన్నారు వాళ్ళిద్దరు, బీజేపీ బీఆర్ఎస్. కాబట్టి ఇప్పట్లో రాడు. సీఎం రేవంత్కు ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారా అంటే ఒక మాటలో అద్దంకి దయాకర్ ఏం చెప్తాడు? అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనే మాటకి 100% వాళ్ళంతా ఒక ఏమంటాం తెలంగాణ టీమ్గా తయారై క్యాబినెట్ మొత్తం కలెక్టివ్గా పనిచేస్తున్నది. మొదటి నుంచి నేను ఇప్పటి వరకు అందరిని, ఉత్తమ్ గారి నుంచి మొదలు పెడితే మా జూపల్లి గారి వరకు నేను కొంతమందిని కలుసుకుంటూ వస్తున్నా కదా, వాళ్ళలో బలంగా ఈ ప్రభుత్వాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం ఎలా అనే ఆలోచనలే కనబడుతున్నాయి. ఎందుకంటే అంత విధ్వంసం కేసీఆర్ రూపంలో జరిగింది. ఆర్థిక విధ్వంసం, పరిపాలన విధ్వంసం, ఇంకా చెప్పాలంటే రాజకీయ విధ్వంసం. దాంట్లో అసలు ఏమీ సెక్రటరియట్ అనగానే ఒక అందమైన మేడ కనబడుతుంది మన కాడ. ఆ మేడలో అంతా డొల్ల పెట్టినరు. ఇంకా గతంలో ఒక పెద్ద ఆయన అంటుండు, తెల్లగా ఉండే ఒక భూత బంగ్లా అన్నాడు. భూత బంగ్లా, భూతు కాదు, భూత బంగ్లా అంటే ఒక భూతం లెక్క కనబడుతుంది. ఇప్పుడు అది ప్రజా బంగ్లా అయింది. అది అంటే ప్రజలు మీరు చూస్తే దాంట్లో ఎంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వింటుంటే సంతోషపడుతున్నారు. డిపార్ట్మెంట్స్ దగ్గర సార్ మాకు ఇక్కడ నేను కలిసినప్పుడు చెప్తున్నారు, సార్ ఇక్కడ కొంచెం ఛాయ్ బిస్కెట్ దొరికేటప్పుడు చేయండి సార్, కొంచెం మాకు మంత్రులు స్పెసిఫిక్ టైం ఇచ్చేటట్టు చేయండి, అధికారులు మాకు కొంచెం కలిసేటట్టు చేయండి అంటే పోను ఇప్పుడు ఇంత క్రౌడ్ పెరిగింది కదా, కొంచెం స్ట్రీమ్ లైన్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం సెక్రటరియట్ మనం ప్రజావాణి అనగానే మొత్తం ఏంది మన అక్కడికి లైన్ ఉన్నది, ఎక్కడ పంజాగుట్ట కాడికి. అంటే ఏడ సమస్యలు వింటారు అక్కడికి పోతున్నారు, లేదు సెక్రటరియట్లో వింటున్నట్టేసరికి సెక్రటరియట్లో బారులు తీరుతున్నారు. సో వీటిని ఏమంటారు మన గ్రామ సభల్లో చేయాలనుకున్నాము. అక్కడి వరకు లబ్ధిదారుల వరకు వచ్చింది. రేపు 26 నుంచి నేరుగా సీఎం గారే జిల్లాల పర్యటనలు ఉంటాయి. ఇవన్నీ సర్దుకోవడానికి 1-2 నెలలు పట్టినా ప్రజల యొక్క సమస్యలు వినే కలెక్టరేట్లు కానీ, మంత్రిత్వ శాఖలు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను కానీ అందుబాటులో ఉంచి ఫస్ట్ సమస్యలు వినడం, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది పరిష్కరించే ప్రభుత్వంగా, సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పగలను. కార్ రేసింగ్ల గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. F1 రేసింగ్ ఇక్కడ తీసేయడం జరిగింది. దాదాపు 55 కోట్ల రూపాయలను ప్రభుత్వంతో సంబంధం లేకుండా విడుదల చేసిరు అనేటువంటి మా చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అది కూడా మీ దృష్టిలో ఉండి ఉంటుంది. కేటీ రామారావు మాట్లాడుతూ ఖచ్చితంగా అది జరిగితే బాగుండేది, ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్కు మంచి పేరు వచ్చేది అనేటువంటి ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అసలు హైదరాబాద్కి, తెలంగాణ ప్రజలకి ఈ కార్ రేసింగ్లు అవసరం ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఈ 55 కోట్ల విషయంలో ఏం మాట్లాడతారు?
ఇగో ఈ రోడ్డు అదే మీరు చూస్తుంది కార్ రేసింగ్. ఓకే, ఇదేంటిది? సెక్రటరీ. ఎవడన్నా గీడ కార్ రేసింగ్ పెట్టుకుంటాడా అనే ఎవడన్నా? ఈ దాదాపు 200 కోట్లు ఏంది నెక్స్ట్ జెన్ గ్రీన్ కో వాళ్ళది. ఫస్ట్ వాళ్ళు నిర్వహించడానికని చెప్పి వచ్చిండ్రు, కొంత ఖర్చు పెట్టిండ్రు. అప్పుడు నష్టం వస్తే ప్రభుత్వమే భరించింది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వమే తన ధనంతో 200 కోట్లతో పెట్టింది. ఓకే, ప్రభుత్వం రేసులు నడిపించాల్సిన అవసరం ఎందుకు? ఆ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటారు, ఎక్కడనో పెట్టుకుంటారు, ఏ ఏరియాలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రేసులు పెట్టిన రోజులు ట్రాఫిక్ జామ్ మీకు నరకం చూసింది. అంటే వీళ్ళ పరిపాలన ఎంత సొక్కంగా ఉందో అది చెప్పింది. నడి ఊర్లో రేసింగ్ పెట్టుడేంద్రా నాయన, నాకు అసలు అర్థం కాకపోయింది. అంటే వాళ్ళ పరిపాలన తీరు ఎట్లా ఉందంటే ఎదుటోడు ఏమైనా కానీ మనం సంతోషంగా ఉండాలి, ఆ స్థితి ఉన్నది. ఇప్పుడు అన్నిటిని తీసి పడేసినాం. ఇక్కడ కావాల్సి ఉంటే రేపు రేస్ కోసం సపరేట్ ఒక F1 మన ప్రిస్టేజ్ పెరగాలంటే సెక్రటరియట్ చుట్టుకుంటేనే కాదు కదా, లేకపోతే ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగితేనే కాదు కదా. ఎంతో ప్రిస్టేజియస్ ప్లేసెస్ ఉన్నాయి మనం అనుకుంటే. ఇప్పుడు మనం అక్కడ జిమ్ఖానా గోల్ఫ్ ఉంది, ఆ ఏరియాలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం గోల్కొండ చుట్టూ ఉన్నది ఒక చారిత్రక కట్టడాలను చూసుకుంటే మనం రేస్ పెట్టుకోవచ్చు. నువ్వు ఎన్ని రోడ్లు నువ్వు తిప్పే రోడ్లే కదా ఇది రేస్ రోడ్లు అంతా కూడా. అదేదో పిచ్చి ప్రేమ అని ఆ రేసింగ్ అంటేనే నేరుగా కొట్టేది పోయి వాడు వంకలు టింకలు పెట్టి ఆడ గుద్దుకొని ఈడ గుద్దుకొని చచ్చిపోతారు జనం. అంత శాడిస్టిక్ మరి రేస్ ఈడ అవసరం ఏంది? మన వరల్డ్ ప్రైడ్ చేస్తుంది అంటే దానికి ప్లేస్ ఉన్నది. కాబట్టి దాని మీద జరిగింది ఏంటంటే ప్రభుత్వం పైసలు ఒక ప్రైవేట్ సంస్థతో నేరుగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కొట్టేయడానికి జరిగినదే తప్పితే దాంట్లో మనకు మొత్తం చూస్తే నాకైతే పెద్ద నిన్న మన CPRO నుంచి నాకు ఒక నోట్ వచ్చిండే చూస్తే దాంట్లో అంతకంటే మిక్కిలు ఏం లేదు. అంటే ఎంతసేపు ప్రజాధనాన్ని ప్రజల నుంచి ఒక ఏజెన్సీలతో అదే ప్రభుత్వం నుంచి ఏజెన్సీల ద్వారా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎట్లా కొట్టాలని చూసిండ్రు. కాళేశ్వరం కూడా అదే 35,000 కోట్లది 50,000 కోట్లు చేసి 50,000 కోట్లది 150,000 కోట్లు చేసి మధ్యన ఒక ప్రైవేట్ సంస్థను పెట్టి దాని నుంచి డంపింగ్ చేసుకోవడమే. అది మిషన్ భగీరథ అయినా ఒక కార్పొరేషన్ పెట్టి అట్నే చేసిండ్రు. ఏదైనా ప్రజాధనాన్ని లూట్ చేయడానికి చేసిన ప్రభుత్వంగా చూస్తాం. ఇప్పుడు ప్రజాధన రక్షకులుగా ఉంటూ సంపద సృష్టి చేస్తూ ప్రజలకు మరింత అవకాశాలను పెంచే ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. బడ్జెట్ ఇంకొక నెల రోజులలో రాబోతుంది. మోస్ట్లీ ఫిబ్రవరి మిడిల్లోనో ఎప్పుడో ఒకసారి బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బడ్జెట్ను ఎట్లా పెట్టబోతున్నారు? బడ్జెట్ని గతంలో మాదిరిగా లెక్కలలో చూపించి మళ్ళీ తర్వాత దారి మళ్లించుకొని ఎట్లా చేస్తారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా చాలామంది దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులలో మాత్రము వాళ్ళకి సంబంధించినటువంటి DAలు, వాళ్ళకి సంబంధించినటువంటి TAలు వాటి విషయంలో కూడా పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి మాటలు వినబడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరి కోసం ఏమైనా ఉంటుందా వచ్చేటువంటి బడ్జెట్ అని? అంటే మనం మామూలుగా చెప్పేటప్పుడు ఏంటంటే ప్రజాకర్షక బడ్జెట్ అంటారు ఎవరైనా. ఏది బడ్జెట్ అనగానే ఒక అంచనా అనగానే ప్రజాకర్షక అంటే ఇది రియల్ ప్రజా బడ్జెట్గా చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు భట్టి గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. రియల్ అకౌంట్స్ అంటే అకౌంటబిలిటీ ఉండే బడ్జెట్గా ఉంటుంది. వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ను పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓన్లీ బడ్జెట్ రేంజ్ని పెంచి 3,50,000 కోట్లు పాఠబాడినట్టే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ SC డెవలప్మెంట్ ఉన్నది, 22,000 కోట్లు పెడుతున్నాం. ఖర్చు ఎంత చేస్తున్నాము? 3,000 కోట్లు 4,000 కోట్లు పెడుతున్నాం. కానీ 22,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సాధ్యమయ్యే ప్రతి అంశాన్ని ఆ బడ్జెట్ రూపకల్పనలో జరుగుతాయి. ఓబీసీలకు ఉన్నది. ఓబీసీలకు గతంలో ప్రభుత్వం 661 కోట్లు పెట్టింది. మొత్తం 9 సంవత్సరాల్లో వాళ్ళు కేటాయించిన 3,000 కోట్లు అయితే ఖర్చు చేసింది అంతే. దాన్ని లెక్కలు ఆ ఖాతాలకు మళ్లింపు 12,000 కోట్ల పైసలకు చూపించింది. కానీ 661 కోట్లు 54% ఉన్న బీసీలకు పెట్టి చేపలు పట్టుకోరి, గొర్రెలు పెంచుకోరి, లేకపోతే ఇంకోదని చెప్పింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా బీసీలకు స్పెషల్గా బడ్జెట్ పెంచుతాం, ఖర్చు చేస్తాం. పెంచడం కాదు, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జనరల్ బడ్జెట్తో పాటు బీసీల అప్లిఫ్ట్మెంట్ వరకు ఒక చేతి వృత్తులు కానీ వృత్తి పనుల వారికి చేసేది అది కూడా పెడతాం. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించి అంతా కూడా వాళ్ళు కాంట్రాక్టర్ల జోబులు నింపడానికి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా అనేది ఇప్పుడు చూడండి మీరు, కాళేశ్వరంకు మెయింటెనెన్సే 12,000 కోట్ల పైచీలకు ఉంటుంది అంటున్నారు. సో వాటిని మెయింటెనెన్స్ ఉండడంతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వాటిని కూడా ఏ విధంగా అలొకేట్ చేయాలనేది ఉంటుంది. రియల్ బడ్జెట్గా ఉండే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా
అన్ని సిస్టమ్స్ సెట్ చేయడంతో పాటు ఎకనామికల్ రిసిప్ట్స్ అంటే ఏంది, మనకు ఆదాయం వచ్చే మార్గాలను పెయిన్ఫుల్గా కాకుండా ప్రేమతో వచ్చేటట్టుగా. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు తాగి 30,000 కోట్లు తాగిపిచ్చి జనాన్ని తాగిపిచ్చి వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేసినట్టుగా 30,000 కోట్లు తీసుకోవడం కాదు. పాజిటివ్గా ఏ విధంగా ప్రజల నుంచి పన్నులు రాబట్టాలనేది మాత్రమే ఉంటుంది తప్పితే ఇలా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రతిదీ ఇప్పుడు మిషన్ భగీరథకు వాళ్ళు మేము ఇంటింటి నల్లాకు మేము మనీ వేస్తామని చెప్పి వచ్చింది. వాళ్ళు పెట్టలే మీటర్లు, కానీ వాటి పెట్టకుండా రెవెన్యూ మనం ఇతరత్ర ఎట్లా రావాలనేది. సపోజ్ ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీటి తీరువా వేయాలని తెచ్చిండ్రు వాళ్ళు, కానీ వాటిని ఆ పెయిన్ రాకుండా చేయడం ఎట్లా అనేది చూడాలి. రియల్ రెవెన్యూస్ను పెంచడం, పథకాలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయడం, సోషల్ వాల్యూస్ను ఇంప్రూవ్ చేయడం ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ కూడా చేసినటువంటి సందర్భం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ గత 2 టర్ములు కూడా ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వలేదు, ఈసారి కూడా అలాంటి పరిస్థితి క్రియేట్ చేసింది. ఇప్పుడైతే నామినేటెడ్ పోస్టులు కనబడతా ఉన్నాయి, అవి కూడా ఇస్తారా ఇవ్వరనేటువంటి ఒక సందిగ్ధం మాత్రం కనబడుతుంది. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి కొన్ని ఒక దాదాపు 10 కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసినటువంటి సందర్భం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులకి ఏం న్యాయం చేయబోతుందని? ఒకటి, రాజకీయ ప్రాధాన్యత ఉండే కార్పొరేషన్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, యూనివర్సిటీలను ఎంపవర్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంది, కాలేజెసే కాదు హాస్టల్స్తో పాటు కోచింగ్స్కి సంబంధించిన అంశాల్లో కూడా ఆయా విశ్వవిద్యాలయాల్లోనే కోచింగ్ ఇచ్చేటట్టుగా, తర్వాత స్టాఫింగ్ ఏది వాళ్ళకి ఇంతవరకు సరైన టీచర్లు, లెక్చరర్లు లేరు, ఆ పరిస్థితిని అధిగమించేందుకు స్టాఫింగ్ ఎట్లా చేయాలనేది, అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎట్లా చేయాలనేది దానికి ఒక ప్రణాళిక ఉంది. కానీ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యార్థులుగా ఎదిగిన వాళ్ళకి కానీ, విద్యార్థులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకి కానీ డెఫినెట్గా పార్టీ ఆలోచనలు చేస్తున్నది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, లేదంటే ఎమ్మెల్సీలు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, లేకపోతే ఇతరత్ర సేవలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది మీరు చూస్తారు. నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, రెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో పనిచేసే విద్యార్థి సంఘాల నాయకులకు కూడా రేపటి నెక్స్ట్ జన్ లీడర్స్గా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజాపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారని, వచ్చే బడ్జెట్లో ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించినటువంటి బడ్జెట్నే చూడబోతున్నామని, ఇక ఉద్యమకారుల విషయంలో కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించబోతుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే నా విషయానికి వస్తే నన్ను కూడా పరిపాలనలో భాగం చేస్తున్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.